అధిక నీరు అవసరమయ్యే పంట కావడంతో వరి సాగుకు వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. దీనికి తోడు కూలీల కొరత అధికంగా ఉండడంతో చాలామంది రైతులు సకాలంలో నాట్లు వేయలేకపోతున్నారు. అందుకే దమ్ము చేసిన మాగాణుల్లో నేరుగా వెదజల్లే పద్ధతిని ప్రోత్సహిస్తున్నారు శాస్త్రవేత్తలు. దీంతో ఎకరాకు 5,000 వరకు ఖర్చు తగ్గడమే కాకుండా నాట్లతో పని లేకుండా తక్కువ శ్రమతో మంచి ఫలితాలు చేతికందుతున్నాయి. వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం, తద్వారా కాలువల్లో సాగునీరు ఆలస్యంగా విడుదలవడం వలన వరి నారుమడులు పోసుకోవడం, నాట్లు వేయడం ఆలస్యమై దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. చెరువులు, కాలువలు, బావుల కింద పండించే పంటలు కాలక్రమేణా బోర్ల ద్వారా భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. వీటితో పాటు తీవ్రమైన కూలీల కొరత, అధిక కూలీ రేట్లు వంటి సమస్యలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో నేరుగా విత్తే వరి సాగు పద్ధతులు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు SBI CSR ఫండ్తో రెయిన్ అవుట్ షెల్టర్స్ ఏర్పాటు చేసి కరువు పరిస్థితులను సృష్టించి వరి రకాలను సృష్టిస్తున్నారు. గతేడాది 450 రకాలను ఇందులో సాగు చేశారు. అందులో 2 రకాలు కరువు పరిస్థితులను తట్టుకుని మంచి దిగుబడినిచ్చాయి. మనకు ప్రపంచవ్యాప్తంగా వరి పండిస్తున్న దేశాలలో, ముఖ్యంగా ఆసియా దేశాలలో దాదాపు 80-90% వరకు DSR వరి పద్ధతిని అవలంబిస్తున్నారు. అంటే నేరుగా విత్తే వరి పద్ధతి. కానీ మన ఇండియాకు వచ్చేసరికి 30% మాత్రమే ఉంది. అది మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి 8-10% వరకే ఉంది. ఇప్పుడు దీనిలో ఉన్న లాభాలను అనుసరించి ఇది DSR వరి పద్ధతి, అంటే నేరుగా విత్తే వరి పద్ధతిని మన తెలంగాణ రాష్ట్రంలో ప్రాచుర్యం పెంచడం కోసం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగానే ఈ రెయిన్అవుట్ షెల్టర్ అనేది నిర్మించడం జరిగింది. ఈ రెయిన్అవుట్ షెల్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఆర్టిఫిషియల్గా కరువు పరిస్థితులు సృష్టించడం. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే రాబోయే కాలంలో మన రైతు సోదరులందరికీ కూడా కరువును తట్టుకునే, అంటే నీటి ఎద్దడిని తట్టుకునే రకాల అభివృద్ధి ఎంతో అవసరం. ఇది రెయిన్అవుట్ షెల్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కరువు పరిస్థితులను తట్టుకొని పెరిగే వరి వంగడాలను అభివృద్ధి చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగానే ఈ రెయిన్అవుట్ షెల్టర్ ఏం చేస్తుందంటే మనకు వర్షం రాగానే ఒక 2 నిమిషాల లోపలే పైన ఉన్న షట్టర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అన్నీ ఆటోమేటిక్గా మూతబడిపోతాయి. అందువల్ల మనకు ఇది ఆర్టిఫిషియల్గా కరువు అనే పరిస్థితులు సృష్టించబడతాయి. దాంతోపాటు మన మామూలుగా ఒక వరి వంగడం, ఏదైనా ప్రాచుర్యంలో ఉన్న వరి వంగడంతో ఏమవుతుందంటే 1 kg వరి ధాన్యము మనము దిగుబడి కోసం దాదాపు 3,500 నుంచి 5,000 లీటర్ల నీరు అవసరం అవుతుంది. దానిని తగ్గించే ఉద్దేశం కోసం ఈ స్ట్రక్చర్ని మనము వాడుకుంటాం. దీంట్లో ఏంటంటే మనకు కంట్రోల్డ్ కండిషన్స్, అంటే గాలి స్పీడ్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. గాలి స్పీడ్ని బట్టి మనకు సైడ్లో ఉన్న కర్టెన్స్ కానీ ఎదురుగా ఉన్న కర్టెన్స్ అవన్నీ క్లోజ్ అవుతాయి. వర్షం వచ్చినప్పుడు పైన ఉన్న మనకు షట్టర్స్ అవన్నీ కూడా క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. పోయిన ఖరీఫ్ రబీ సీజన్లో ఈ స్ట్రక్చర్ని మనం యూజ్ చేసుకొని దాదాపు 450 రకాలను మనం టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2 రకాలు ఆల్ ఇండియా కోఆర్డినేటర్ రైస్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్కి ప్రమోట్ కావడం జరిగింది. దాన్ని రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఉపయోగించుకొని నీటి ఎద్దడిని తట్టుకొని ఉండే రకాల అభివృద్ధి కోసం కృషి జరపబడుతుంది. ఇక్కడ ఈ నియంత్రిత పరిస్థితుల్లో మనం వర్షం కూడా ఆపి మనము ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి దాంతోపాటు మనము ఇచ్చే నీటిని, అంటే మనము ఇచ్చే నీటిని కూడా కొలిచి ప్రతి వంగడము కూడా 1 kg ధాన్యానికి ఎంత నీరు ఉపయోగించుకుంటుందో తెలుసుకోవడం కోసం మనము వాటర్ మీటర్స్, తర్వాత IoT ఆధారిత సెన్సార్స్ అవన్నీ వాడడం జరుగుతుంది. మన భారతీయ వరి పరిశోధన సంస్థలో గత 15 సంవత్సరాలుగా మన వరిలో సమగ్ర నీటి యాజమాన్యం పైన రకరకాల ఎక్స్పెరిమెంట్స్ జరపబడుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా మనము ఇప్పుడు బౌమన్ పైపు అనేది అభివృద్ధి పరచడం జరిగింది. బౌమన్ పైప్ అనగా దీన్నే AWD పైప్ అని కూడా అంటారు, ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పైప్. మామూలుగా రైతు సోదరులు ఏం చేస్తారంటే మన సాంప్రదాయ వరి సాగులో భాగంగా నిరంతరము నీరు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని వలన ఇది సెమీ ఆక్వాటిక్ క్రాప్ కాబట్టి మనకు వరికి ఈ అవసరమైన దానికన్నా కూడా ఎక్కువ నీరు ఇస్తున్నారు రైతు సోదరులు. ఇప్పుడు ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్న ఇలాంటి
వర్షాభావ పరిస్థితులు వీటిని దృష్టిలో ఉంచుకొని రైతు సోదరులు సమగ్ర నీటి యాజమాన్యంలో భాగంగా మనం ఏడబ్ల్యూ పైపు కానీ లేదంటే బౌవన్ పైపును కానీ వాడుకోవడం ద్వారా వాళ్ళు దాదాపు 25 నుంచి 30% వరకు నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు. సాంప్రదాయ నాట్లో చూసుకుంటే కనుక ఈ ఏడబ్ల్యూ పైప్ని వరి నాటు తర్వాత వారం నుంచి 10 రోజుల వారం 7 నుంచి 10 రోజుల తర్వాత స్టార్ట్ చేసి తర్వాత పొట్టదశ వరకు దీన్ని అవలంబించుకోవాలి. అదే డిఎస్ఆర్ పద్ధతిలో అయితే కనుక మనం మొదటి నుండి కూడా పొట్టదశ వచ్చే వరకు దీన్ని ఏడబ్ల్యూ పైప్ని వాడుకోవచ్చు. ఈ రకంగా వాడుకోవడం వల్ల రైతు సోదరులకి 4 నుంచి 7, 8 వరకు కూడా నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుంది. దీని ద్వారా రైతు సోదరులు 25 నుంచి 30% వరకు కూడా నీటి అవసరాన్ని తగ్గించుకోవచ్చు. తగ్గించుకొని ఈ తగ్గిన నీటిని మిగతా పంటకు అంటే ఈ తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం చేసే అవకాశం ఉంటుంది. రైతులు సాధారణంగా సాంప్రదాయ పద్ధతుల్లో వరి సాగు చేస్తుంటారు. అయితే ఈ విధానంలో కూలీల సమస్యతో సమయానికి నాట్లు వేయలేకపోతున్నారు. ఇటు పెట్టుబడులు కూడా పెరిగిపోతున్నాయి. అందుకే నేరుగా విత్తే వరి సాగుపై భారతీయ వరి పరిశోధనా స్థానం ద్వారా శిక్షణ తీసుకున్న నల్గొండ జిల్లా రైతులు సాగులో ఖర్చులు తగ్గించుకుని మంచి దిగుబడులను సాధిస్తున్నారు. నేను ఇంతకుముందు వరి సాగు నాటు పద్ధతిలో చేసేది. ఆ నాటు పద్ధతులు చేసినప్పుడు మనకు ఇప్పుడు మేము పెట్టే రకాలు స్వల్పకాలిక రకాలు పెడుతున్నాము. దానికి మనం స్వల్పకాలిక రకాలు పెట్టినప్పుడు నెల లోపల ఇది నాటేసుకోవాలి. దాన్ని ఇప్పుడు కూలీలు దొరుకుతలేరు కాబట్టి మేము నెల లోపల నాటేయలేక నెల 15 రోజుల దాకా కూడా పడుతుంది నాటేసే టైము. అటువంటి పరిస్థితులలో ఈ నెల 15 రోజులప్పుడు నాటేసినప్పుడు ఈ స్వల్పకాలిక రకాలు పిలకలు రాక దిగుబడులు చాలా తగ్గుతున్నాయి. దీనివల్ల మేము ఆర్థికంగా నష్టపోతున్నాం. నేను ఒకానొక సందర్భంలో కూలీలు దొరకక నాటేసేదానికి ఇబ్బంది పడి వ్యవసాయమే మానేద్దాం అనుకున్నాను. అటువంటి పరిస్థితులలో మాకు ఈ భారత వరి పరిశోధన స్థానము మరియు ఎస్బీఐ సంస్థ డిఎస్ఆర్ పద్ధతిలో వ్యవసాయం సాగు చేసుకోవడానికి మా ఊళ్ళోకి వచ్చి ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టారు. దానివల్ల నేను వేసే ఒక 15 ఎకరాల వరి సాగు ఈ డిఎస్ఆర్ సిస్టంలో చేశాను. దాంతో మాకు కూలీల ఖర్చు లేకుండా నేను ఒక్కనే దమ్ము చేసుకొని పొలంలో ఇత్తనం ఎదజల్లుకొని ఎకరానికి 5 నుంచి 8 వేల రూపాయలు నేను ఖర్చు తగ్గించుకోగలిగినాను. దీనివల్ల మాకు డిఎస్ఆర్ పద్ధతిలో సాగు చేసిన దానివల్ల మాకు దిగుబడులు కూడా బాగానే వచ్చినాయి. దాని ఎకరానికి 28 నుంచి 32 క్వింటాల వరకు కూడా దిగుబడులు వచ్చినాయి. దీనివల్ల మాకు ఈ భారత వరి పరిశోధన స్థానం ఇచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రాం వల్ల మాకు ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కోగలిగినాము. మాకు ఈ భారత వరి పరిశోధన స్థానం వాళ్ళు చార్జర్ స్ప్రేయర్లు ప్లస్ కలుపు మందులు మరియు ఈ డ్రోన్ ద్వారా మాకు మందులు స్ప్రేయింగ్ చేయించేవాళ్ళు. ఈ మా పొలాలలో మా ఊళ్ళో ఒక 40 మంది రైతులకు ఈ ఐఓటీ సెన్సార్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఈ ఐఓటీ సెన్సార్ల వల్ల మనకు నీటి వినియోగం చాలా తగ్గించుకోగలుగుతున్నాము. దీనివల్ల భూగర్భ జలాలను మనం కాపాడుకోగలుగుతున్నాం. ఇది ఏమవుతుందంటే ఈ ఐఓటీ సెన్సార్ల వల్ల మనకు పొలంలో సరైన పదును ఉన్నప్పుడు మన ఫోన్ వస్తుంది. మన మొబైల్కి ఫోన్ వచ్చి మీ పొలంలో తేమ ఎక్కువ ఉన్నది, మోటార్ ఆఫ్ చేయమని చెప్తుంది. తర్వాత మనకు ఒక 2 రోజుల తర్వాత పొలంలో నీటి తేమ తగ్గినప్పుడు మళ్ళీ మన మొబైల్కి ఫోన్ వస్తుంది, మీ పొలంలో నీటి తేమ తగ్గింది, మోటార్ ఆన్ చేసుకోమని ఫోన్ వస్తుంది. ఇట్లా ఈ ఐఓటీ సెన్సార్ల వల్ల మాకు నీళ్ళని పొదుపుగా వాడుకోవటం వల్ల భూగర్భ జలాలని సేవ్ చేసుకోగలుగుతున్నాము.